తిరుపతి టీడీపీ మరమ్మతులకు సిద్ధమైనట్లుగా కనిపిస్తున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తాజాగా జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో పార్టీ సీనియర్స్ తో ఓ ఆట ఆడుకున్నారంట ఆయన. ముఖ్యంగా గ్రూపుల పేరుతో హడావుడి చేసే వారందరినీ కూడా పార్టీ బాధ్యతలు తీసుకున్న వారందరినీ ఇటు కలుపుకొని పోకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఓవైపు చురకులు అంటిస్తూనే మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తూ అదే సమయంలో పార్టీ ఇన్ఛార్జ్ల మార్పులు త్వరలో ఉంటాయని సంకేతాలు కూడా పంపించారట. మొత్తానికి ఇప్పటికైనా తిరుపతి టీడీపీపై లోకేష్ ఫోకస్ పెట్టడంతో తెలుగు తమ్ముళ్ళు ఖుషి అవుతున్నారట. ప్రభుత్వంతో పాటు పార్టీ యాక్టివిటీస్ కూడా ముఖ్యమంటున్నారు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తాజాగా తిరుపతి ఒక్కరోజు పర్యటనలో ఆయన సగం రోజు పార్టీ శ్రేణులకే కేటాయించారు. అదేవిధంగా గత 5 సంవత్సరాలు పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలను అభినందించడమే కాకుండా వారి భవిష్యత్కు హామీ ఇచ్చి వారిలో జోష్ నింపారు. ఇక నుంచి ఎక్కడికి వెళ్లినా ముందు పార్టీ కార్యక్రమాలకే మొదటి ప్రయారిటీ అని కార్యకర్తలకు స్పష్టం చేశారు. దాంతో పాటు పనిచేయని వారికి డబుల్ గేమ్ పాలిటిక్స్ ఆడే వారికి సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి టీడీపీలో ఎప్పటి నుంచో గ్రూపు విభేదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ముందు పార్టీలోని గ్రూపులను భరించలేక అధినేత చంద్రబాబు నాయుడు చివరకు ఇక్కడ గెలుపు సులభం అయినప్పటికీ కీలక స్థానమైన తిరుపతిని జనసేనకు కేటాయించారు. జనసేన క్యాడర్ బలంగా ఉన్న మదనపల్లిని కాదని తిరుపతిని ఆ పార్టీకి కేటాయించడానికి టీడీపీలోని సిగపట్లే కారణమంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఊకా విజయ్ కుమార్, జేబీ శ్రీనివాస్, మబ్బు దేవనారాయణ రెడ్డితో పాటు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ అక్కడ టికెట్ ఆశించారు. వీరితో మరికొంతమంది టికెట్ రేస్లోకొచ్చారు. ఇలాంటి స్థితిలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు తిరుపతిని జనసేనకు కేటాయించారన్నది బహిరంగ రహస్యమే. తిరుపతిలో ఊహించని విధంగా రికార్డ్ స్థాయిలో 62,000 పైచిలుకు మెజార్టీతో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విజయం సాధించారు. అదే టీడీపీ అయితే మెజార్టీ 1,00,000 దాటేదని తెలుగు తమ్ముళ్లు ఇప్పుడంటున్నారు. ఎన్నికలు పూర్తయి 9 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ తిరుపతి టీడీపీలో అదే గ్రూపులు కొనసాగుతున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదు దారుణంగా ఉంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో వెనుకబడిన నియోజకవర్గాల్లో తిరుపతి ముందు వరుసలో ఉందట. ఏ నాయకుడు సీరియస్ గా పనిచేయకపోవటం వల్లే ఆ పరిస్థితి తలెత్తిందంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తుడాతో పాటు టీటీడీ పాలక మండలి పదవులను పలువురు టీడీపీ నేతలు ఆశించారు. అయితే పాలక మండలిలో తిరుపతి నాయకులకు ఒక్కరికి అవకాశం రాలేదు. నామినేటెడ్ పోస్టుల్లో కేవలం ఊకా విజయ్ కుమార్ కు మాత్రం స్థానం దక్కింది. రవినాయుడికి శాప్ చైర్మన్ పదవి దక్కినా అది యువగళం కోటాలో వచ్చింది. ఆ క్రమంలో గ్రూపుల గోల కొనసాగుతూనే ఉంది. ఒకరి మీద ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటూ రచ్చగెక్కుతున్నారు. కొంతమంది వైసీపీ నాయకులతో టచ్ లో ఉన్నారన్న సమాచారం టీడీపీ అధిష్టానం దగ్గర ఉందట. దానికి తోడు తాజాగా జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీలోని గ్రూపుల గోల బయటపడింది. ఈజీగా గెలవాల్సిన చోట ప్రత్యర్థికి అవకాశం ఇచ్చే విధంగా ఎన్నిక జరిగింది. చివరకు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేతో పాటు అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న కొందరు సీనియర్ల జోక్యంతో టీడీపీ ఒడ్డెక్కింది. ఈ నేపథ్యంలో తిరుపతి టీడీపీ ఇన్ఛార్జిను మార్చాలని లేదా నియోజకవర్గ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని తిరుపతి తమ్ముళ్లు కోరుతున్నారు. యువకులతో టీం తయారు చేయాలని పార్టీ క్యాడర్ కోరుతోంది. పాత కొత్తలను కలగలిపే విధంగా నూతన కమిటీని వేయాలని సూచిస్తున్నారు. టీడీపీకి తిరుపతిలో సంప్రదాయ ఓటర్లు ముందు నుంచి పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. దాంతో సరైన నాయకత్వం లేకపోయినా అక్కడ బండి నడిచిపోతూ వచ్చింది. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలతో వచ్చే ఎన్నికల సమయానికి పరిస్థితి ఏంటి అని క్యాడర్ అంటోంది. గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్ కనీసం బయటకు రావటానికి భయపడిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు 9 నెలలు కాకముందే వైసీపీ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి స్థితిలో కనీసం గట్టి పట్టున్న నాయకుడు, ఢీ అంటే ఢీ అనే నాయకులు తిరుపతికి అవసరమనే విషయాన్ని టీడీపీ అధినాయకత్వం గుర్తించినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే తాజా తిరుపతి మీటింగ్లో లోకేష్ సీనియర్లకు చొరకలంటించారని అంటున్నారు.
ముఖ్యంగా తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షుడి మార్పు ఖాయమని చెప్పకనే చెప్పారట. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నరసింహ యాదవ్ కు యాదవ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. దాంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాల్సి ఉంటుంది. దాన్నే ప్రస్తావించిన లోకేష్ జిల్లాకు నూతన అధ్యక్షుడు ఖాయమని సంకేతాలిచ్చారట. దీంతో పాటు యువరక్తంతో తిరుపతి క్యాడర్ కు బూస్టప్ ఇస్తానని స్పష్టం చేశారట. సీనియర్ల తప్పులను ఎత్తి చూపుతూ వారి గ్రూప్ పాలిటిక్స్ పై సీరియస్ గా క్లాస్ తీసుకున్నారట. జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వద్దకు ఏదైనా పని కోసం వెళితే తమ పార్టీలో చేరితే పనులు చేస్తామంటున్నారని కార్యకర్తలు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారట. దానికి లోకేష్ అలాంటివి జరగవు, మన పార్టీ బలోపేతం కోసం మనం చేసుకుందామని చెప్తూనే మిత్రపక్షాలతో ఎక్కడా గొడవలు లేకుండా ముందుకు పోదామని చెప్పారట. దాంతోపాటు బీజేపీ జనసేన నాయకులతో కలిసికట్టుగా ముందుకు పోవాలని సూచించారట. ఇక తిరుపతిలో జరిగిన ఆధ్యాత్మిక సమ్మేళనంలో అతిథులుగా ఎమ్మెల్యేలందరినీ వేదిక మీదకు పిలిపించారు. వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డిని సైతం వేదిక మీదకు పిలిపించిన లోకేష్ వారందరినీ నిర్వాహకులతో సత్కరింపచేశారు. ఆ విధంగా మిత్రపక్షాలను కలుపుకుపోవాలని క్యాడర్ కు సంకేతాలిచ్చారంటున్నారు. ఇదే సమయంలో తిరుపతి పార్టీ విషయంలో సీరియస్ గా ఉన్నానని స్పష్టం చేసిన ఆయన యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి మరి. For more videos like this, subscribe Big TV channel.